హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ హిమబిందు ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. నేను ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని చెప్దామని వచ్చాను. అదేంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ పక్కన ఇంట్లో ఒక యంగ్ మామ్ ఉంది. మదర్ ఆఫ్ 2 కిడ్స్ అనమాట. అయితే ఆ కిడ్స్ కూడా పిల్లలు చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీ. జనరల్‌గా నార్మల్‌గా అయితే చాలా హ్యాపీ ఫ్యామిలీ. పిల్లలు ఫుల్ యాక్టివ్. ఇంకా మార్నింగ్ ఆ మదర్ పని ఎలా ఉంటది అంటే ఒక మిషన్ వర్క్ చేసినట్టు ఉంటుంది ఇంట్లో. ఇంకా చిన్న పిల్లలు కదా! ఆ పిల్లల న్యాప్ టైమ్, ఆ పిల్లల క్లీనింగ్ టైమ్, ఆ పిల్లల ఫీడింగ్, మళ్ళీ ఒక బాబు స్కూల్‌కెళ్తాడు. తనని చక్కగా మార్నింగ్ లేపి అంతా కరెక్ట్ టైంకి తినిపించి, కరెక్ట్ టైంకి వ్యాన్ వచ్చే టైంకి స్కూల్‌కి పంపించడం. వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ టైంకల్లా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళ హస్బెండ్‌ని పంపించడం. ఇంకా ఇంట్లో వర్క్స్, ఇంకా తను ఫుల్ అంటే ఫుల్ ఇంకా టైట్ షెడ్యూల్‌లో ఉంటదనమాట మార్నింగ్. అయినా చాలా పేషెన్స్‌తో చాలా చకచకా వర్క్ చేసి అంతా మార్నింగ్ అంతా చాలా మంచిగా చేస్తుంది. కానీ మధ్యాహ్నం అయిపోయే టైంకి తనకి ఇంకా పేషెన్స్ లో అయిపోవడం, తనకి ఓపిక లేక ఏదైనా చిన్న విషయానికి తన మైండ్‌లో అనుకున్నట్లే ఆ విషయం ఏదన్నా అలా బయట జరగలేదు, లేదా వాళ్ళ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్నవి అటు ఇటు అయినాయి, ఏదైనా సిచ్యువేషన్స్ అంటే చాలా కోపంతో అరిచేస్తుంది. ఇంకా బాబు ఇంకొక బాబు ఉంటాడు కదా! ఇంక తనైతే ఇక భయమేసి వాళ్ళ మమ్మీ అట్లా అరుస్తుంటే సైలెంట్‌గా అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఇంకా ఇక ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మ కదా ఎంతైనా, తను చాలా బాధపడుతుంది. ఇంకా గిల్ట్‌తో సైలెంట్‌గా ఒక్కటే అలా కూర్చొనుంటుంది. ఇలాంటి సీన్స్ మనందరి ఫ్యామిలీస్‌లో నార్మల్‌గా ఎప్పుడో ఒక సిచ్యువేషన్‌లో జరిగేవే. కానీ డైలీ రొటీన్‌గా తను పేషెన్స్ లో అవ్వటం, గిల్ట్‌ని క్యారీ చేయడం, ఇది డైలీ రొటీన్‌లో జరిగిపోతూ ఉంటే తన ఎమోషన్స్‌ని కూడా తనలోనే ఉంచుకొని, తను ఇంకా ఎక్కువ బాధపడుతూ ఎమోషన్స్‌ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకుండా లోపల ఉంచుకోవడం వల్ల తన హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. తన కిడ్స్‌తో తనకున్న రిలేషన్ అనేది సరిగా ఉండదు. ఇట్లనే ఇవి చాలా ఆ రిలేషన్స్ అవన్నీ స్లోగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీలో కదా! కానీ ఐ హావ్ ద సొల్యూషన్ ఫర్ దిస్. నేను ఇలా ఎవరన్నా ఎమోషనల్ క్లారిటీ కోసం మిమ్మల్ని మీకు మీరు కొంచెం సొల్యూషన్, మీ ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా ఎలా క్యారీ చేయాలి అన్నది తెలుసుకోవడం కోసం ఏమన్నా సపోర్ట్ కావాలి అంటే నేను 1-to-1 ఎమోషనల్ క్లారిటీ సెషన్ అనేది కండక్ట్ చేస్తాను. ఎవరికన్నా అవసరమో అని అనుకుంటే ప్లీజ్ డీఎం విత్ ద వర్డ్ క్లారిటీ. ఓకేనా? నేను ఈ సెషన్‌లో ఎట్లా అంటే ఇక్కడ ఏమి జడ్జ్‌మెంట్ అనేది ఏమీ ఉండదు. మీకు జస్ట్ క్లారిటీగా మాట్లాడుకుంటూ సపోర్ట్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. నో జడ్జ్‌మెంట్ ఎట్ ఆల్. జడ్జిమెంట్ అనేది ఏమీ ఉండదు. దీంట్లో మిమ్మల్ని మీరు తెలుసుకునే కన్వర్జేషన్స్ జరుగుతాయి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.